ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏం పనులు లేవు, రూపాయి పనులు లేవు. అంటే అన్ని హామీలు అమలు చేస్తున్నా నేను అని చెప్తున్నాను. ఎవరు చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు ఏం చేశాడు? గ్యాస్ ఉందా? గ్యాస్ లేదు. వీడి ఏదో ఒక మా పెద్దమ్మ పొద్దున్న లేస్తే ఆ బీడు పైన పొలాకి ఆమె తెచ్చుకోలేదు. రూపాయి కేసీఆర్ తండ్రి అని తింటుండే, ఆమె కూడా బూడి పైన రూపాయి ఇస్తలేదు. సన్న బియ్యం కూడా ఇస్తున్నాయి రేవంత్ రెడ్డి. ఇంకేం కావాలి మీకు? ఎవరి తోటి బియ్యం కాదు సార్. మేము కోటి కూడా 5,000 కూడా మేము బియ్యం వస్తాం. మాకు మా 5,000 బియ్యం కూడా మాకు మేము పడుకునే బియ్యం తింటాం. మేము బోనస్ ఇస్తుండే, రైతు బంధు బోనస్ మనకి కూడా ఏం లేదు సార్. మాకు బీఆర్ఎస్ కావాలా మేము కోరుకునే గద్వాల జిల్లాలో మొత్తానికి బీఆర్ఎస్ కావాలంట. మా తాత కేసీఆర్ మాకు రావాలా, కేటీఆర్ మాకు ఉండాలా. నల్ల ఒకప్పుడు సార్ నల్ల ఆడపిల్ల ఇంటింటికి బిందె పట్టుకొని పోతుండ్రి సార్. ఈ రోజు ఇంటికి బిందె పోకుండా ఇంటికాని కొలాస్తుంది సార్. ఇంటికానికి వస్తుంది సార్ మా కులాయి. ఎందుకంటే ఒకప్పుడు బిందెల కొట్లాకి మేము మస్తు మా పూర్వ గ్రామము. ఒకప్పుడు మిషన్ భగరత గురించి కేసీఆర్ అయితే మంచి పనులు చేసినాడు. ఏదో డబుల్ బెడ్రూమ్ కూడా చేసినామంటే అది తమాషా కాదు, అది కేసీఆర్ ఇల్లు కూడా మన రేవంత్ రెడ్డి. ఎవరికి గద్వాల జిల్లాలో ఒక్కరికైనా మాకు పూర్వ గ్రామంలో శాంక్షన్ అయ్యామా సార్? ఏమన్నా మాకు శాంక్షన్ చేసినాడా? మాకు ఒక్క రోజు మాకు శాంక్షన్ చేసినాడు. బీఆర్ఎస్ కట్టినట్టు ఇప్పుడు కూడా సార్ బీఆర్ఎస్ అంటే చాలా బీఆర్ఎస్ మంచి బీఆర్ఎస్ వాళ్ళకి లేదా? బీఆర్ఎస్ ఇల్లు ఇవ్వలేదు మాకు అట్లేం లేదు. అందరికి అర్హులైన లేదు. బీఆర్ఎస్ కి ఇల్లు ఇచ్చలేరు. వాళ్ళు ఎవరు కాంగ్రెస్ అంటే వాళ్ళకి ఓటు ఇచ్చినారు. వాళ్ళకి ఒకటే బీఆర్ఎస్ లో ఎవరికి ఇల్లు ఇచ్చలేరు. కాంగ్రెస్ లో ఒకటే నీరు సంచి లేదు, మందు సంచి లేదు, పత్తి కూలి మడ్డ కూడిపించి మమ్మల్ని ఇస్తున్నట్టు కదా. లేదు 500 ఇస్తారు సంచి. 500 ఇప్పుడు ఇస్తాను దుడ్డు. ఇప్పుడు ఇస్తా 500 సంచి. 500 ఇస్తా సంచి. 500 ఇస్తా సంచి కావాలకి. బదులు తీసుకున్నా లంజా నాకు నిన్న తెచ్చేసి ఎలా తీసుకున్నా కొట్లాడుతున్నాడు. ఏం ఎలా తెచ్చేయాలా? ఇది దొరకనప్పుడు దొరకని చేయాలి తెచ్చుకున్నా. ఎవరు తెచ్చేయలేరు. కానీ యూరియా మంచిగానే ఉంది కానీ కొంతమంది కావాలని ఇట్లా చేస్తారు. ముఖ్యంగా లైన్ లో నిలబడి ఓపిక లేదు. చెప్పులు పెట్టినారు. చెప్పులు 8 గంటలు నిలబడలేరు అంటాడు. రేపు పొద్దున 6 గంటలకు వచ్చిన తర్వాత సాయంత్రం పొద్దు గిరిగిప్పి. పొద్దున 6 గంటలకు వచ్చిన తర్వాత సాయంత్రం పొద్దు గిరిగిప్పి. నాకు పొడిగాస్తుందే ఏముంది అంటే అప్పుడు నిలవలేదా? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు లైన్ లో చెప్పలేదుగా. బీఆర్ఎస్ చెప్పలేదుగా. బీఆర్ఎస్ చెప్పానా? లైన్లలో నిలవలేదా? నిలబడలేదు. చీడిపత్రులు డబ్బులు ఆడిపోతే ఆడికి కొండపోతే పిలిచిస్తుంది. అటువంటిది ఎంతేను తాగానికే పెట్టినాడు. రైతులు ఎంతేను తాగానికే దుమ్ముంటే రైతు రాజ్యం అంటుండు. మరి రైతుల రాజ్యం ఇదంతా అంటుండు. రైతు రాజ్యం కాదు. బీఆర్ఎస్ ఇదే కేటీఆర్ ఉంటే కొట్లాడి దుడ్డు ఇప్పిస్తున్నాం మాకి చీడిపత్రులకి. ఎంత గద్వాల తాలూకా ఇంకా తీరలేదా చీడిపత్రి సమస్య? తీరలేదు. లెక్కలు డబ్బులు ఇచ్చలేరు. లెక్కలు లక్షణాల వేలు రావాలి నాకు. లెక్కలు డబ్బులు లక్షణాల వేలు రావాలి నాకు. 22 క్వింటాల 60 కిలో అయినాయి. నాకు భీంపురం లక్షణాల వేలు రావాలి. ఇంకా ఏం చెప్పుకున్నా పిల్లలు మళ్ళీ చెప్తున్నా. ఏమంటుంది ప్రభుత్వం దగ్గరికి పోతున్నా? ఏమంటుంది అసలు ఏంటి పరిస్థితి? ఇస్తాము. హైదరాబాద్ పారిపోయినంట, కర్నూలు పారిపోయినంటే మనం ఏం చేయలేం. కంపెనీ బంద్ అయినవి. వాడు అడ్రస్ లేడు అంటాడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పి మాట్లాడుతారు. ఎవరికి ఎమ్మెల్యేకి సంబంధం? ఎమ్మెల్యేకి ఓటేసాం. ఆ రోజు మనం గెలిపించినాం. మామే గెలిపించినాం. ఎమ్మెల్యే మేము ఆయన అక్కడ పోమని చెప్పలేము. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తెలుస్తుంది. ఏది చెప్తాడా, ఏది దిగుతాడా 6 గంటలకు తెలుస్తుంది. ఈ కోరికలలో ఈ మంది చూసుకొని మళ్ళీ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ ఉంటదా ఎట్లా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్ని కోట్లను పందెం పెట్టుకుని నేను 1-2 ఎకరాల పొలం రాయిస్తా. కాంగ్రెస్ రాదు. అంత నమ్మకం. కుక్క నేను పెడితే కూడా గెలుస్తా. బీఆర్ఎస్ తరపు నేను పెడితే కూడా గెలుస్తా. కుక్క కూడా గెలుస్తుంది. అంతే బీఆర్ఎస్ అంటే ఊక దుడ్డు లేట కూడా ఓటేస్తారు. కుక్క కానీ ఓటేస్తారు, కాంగ్రెస్ ఓటేయరు. అయిపోయినా ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు చెప్పలేరు. అయిపోయింది. మీ లేకోకుండా పింఛన్ ఎన్ని తారీఖు చెప్పు. 4,000 పెన్షన్ చేసి ఎన్ని తారీఖు పింఛనా? 1 ఒకటోసారి
ఒకటితో వచ్చి ఈ కాలం పెంచిందంటగా, పెన్షన్ పెంచిందంట. ఒక్క రూపాయి పెంచలేడు సార్. ఒక కథ కాదు, చెప్పుకున్నకూడదు. దాని పరిస్థితి ఘోరం ఉంది. ఏడ్చేది ఒకటి, మొత్తం గట్టి మంది చేసినాం, నల్లగా అయింది. మరి మార్పు కావాలని గెలిపించుకోరు కదా కాంగ్రెస్ ని. గెలిపించలేము. ఒక్క పార్టీ చూడండి, గొర్రె కొడుకులు వేసినారు. ఇక్కడ చూడు, గద్వాల తాలూకాలు, ఔజా తాలూకాలు గెలిచిందే, నడిగడ్డలో గెలిచినాడా? మా 10 సంవత్సరాలు గెలుస్తా నేను అంటుండు ఎవరు? రేవంత్ రెడ్డి. కుక్కలు గెలవదు ఎన్ని మాట చెప్పాలి మళ్ళా. దాని కాదు ఇంకొకరే నాకు అవుతాడు. గెలవదు అయిపోయినా. కేసీఆర్ ఇంట్లో ఉంటే గెలుస్తాడు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది? మొత్తం పూటకాల మాటలు చెప్తే ఏమీ లేవు రేవంత్ రెడ్డి. అసలు మొత్తం ఏమీ లేవు రేవంత్ రెడ్డి. ప్రజల పాలన తెచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు సార్, కేసీఆర్ ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీసులు గానీ, రైతు వేదికలు గానీ, ఇప్పుడు పల్లెటూరులో ఉన్న కమిటీ హాల్స్ గానీ, అవి వేదికలు ఒకటే కాదు, బీద వాళ్ళకి పెళ్లి చేసుకునే దేవాలయాలు చిన్నగా ఉంటాయి, ఇల్లు చిన్నగా ఉంటాయి, పెళ్లిళ్ళు చేసుకుని కూడా ఉపయోగపడతారని చేశాడు కేసీఆర్. లైఫ్ లాంగ్ ఉపయోగపడతారు. స్టాండర్డ్ పని చేసినాడు, డమ్మి పని చేయలేదు. ఏదైనా వేదికలు కానీ, కమిటీ హాల్ కానీ ఏదైనా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ కిట్టు, కేసీఆర్ కిట్టు ఇవ్వడం కానీ, అంతకుముందు కానీ పోషకాహారం లోపం ప్రకారంగా లేకుండా మంచి పోషకాహారం ఉండే విధంగా ఇచ్చినాడు కేసీఆర్. కేసీఆర్ రైతు బంధు ఒకటే ఇచ్చి, రైతు బీమా ఒకటే ఇచ్చాడు కానీ నేను పంటకు కూడా బీమా ఇచ్చిన. రైతు బీమా గురించి చెప్పాలంటే బీద వాళ్ళు ఎవరు కూడా ఎల్ఐసీలు కట్టలేకపోవాలి. కొన్ని సంవత్సరాలు బీమా ఇచ్చినట్ట కదా. ఇచ్చినాడు సార్, చాలా సార్లు ఇచ్చినాడు. రైతు బీమా కూడా ఇచ్చినాడు. బీమా దూరంగా మాటలు అంటే యూరియా సంచి చేయాలంటే జర ఓపిక ఉండాలి. ఇప్పుడు ఒక సినిమా టికెట్ కూడా అంత ఈజీగా దొరకదు కదా అంటున్నాడు ఆయన. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ముందు జాగ్రత్తతో ఆటోమేటిక్ గా ఫస్ట్ తెచ్చి పెడుతున్నాయి. మా రైతులు కష్టపడకూడదు, నా బిడ్డలు అక్కడ రాష్ట్రం కరువులో మళ్ళా ఎన్నికలు పోకూడదు అని ఫస్ట్ తెచ్చి ఇస్తుండే. ఇప్పుడు అదే పాలన ఉంది కదా, అదే రాష్ట్రం ఉంది కదా, అదే ధనం వస్తుంది కదా, ఎందుకు ఎత్తే పెడతాడు? అప్పుడు ఇచ్చిండు, అప్పుల వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాడు. అప్పుడు కూడా అప్పుడు ఉంది సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కేసీఆర్ పాలన పెట్టి, ఏ ఒక్క రైతుకు కూడా దాని కష్టం ఇంత ముళ్ళు కూర్చుకొని. ఇప్పుడు అదే ఇప్పుడు కాంగ్రెస్ కూడా రైతుల రాజ్యమే అంటుండు, ఇందిరమ్మ రాజ్యం. ఇది ప్రజా రాజ్యం సార్. ఇది పాలన అంటుండు. ఇది ప్రజల రాజ్యం కాదు, ఈ దొంగ రాజ్యం. ఇది ఈ దొంగలు వచ్చినారు, ఇప్పుడు మొత్తం దొంగలే వచ్చినారు. అదే ఆటోమేటిక్ మననే మీడియాలో చెప్పా, మనం వస్తామో మనం కడుపు నింపుకోవాలా, తర్వాత లెక్క అది. ఇప్పుడు మనం మళ్ళీ వస్తామో రామో అని ఆటోమేటిక్ జూపల్లే చెప్పా, నేను మళ్ళీ వస్తాను రాను. అదే జూపల్లి కృష్ణారావు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి అన్ని హామీలు అమలు చేసినాం కాంగ్రెస్ నుంచి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏది పల్లెటూరు ఇప్పుడు ఏం చేసినాడు మీరే ఒక మాట చెప్పండి. అదే ఆడబిడ్డలకి 2500 ఇస్తాను, ఏది ఇయలే అందరికి ఇస్తాను. అదే ముస్లింలకు 4000 ఇస్తాను. అదే కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, అదే సాగుతుంది. ఎక్కడ ఇప్పుడు రైతులు ప్రతి ఏరియా బ్రాహ్మణ కాడికి పోతే చెప్పుల లైన్లు ఉన్నాయి. చెప్పినాడు రేవంత్ రెడ్డి, చెప్పినాడు ఇస్తాను. ఏం చెప్పినాడు? నా రాజ్యం నేను తెస్తా అన్నాడు. ఎటు ఆయన రాజ్యం ఆయన తెచ్చినాడు. ఎందుకంటారు? ఎటు అయితే ముందు కాలంలో ఆయన రాజ్యం ఉండేను కాంగ్రెస్ రాజ్యము, అదే రాజ్యం. ఇప్పుడు రైతులకు ఇప్పుడు చెప్పుల లైన్లకు సంబంధించి అసలు వాళ్ళు లైన్లు కట్టేటోళ్ళు, లైన్లలో ఉండేటోళ్ళు అసలు రైతులే కాదు, నిజమైన రైతులు అందరూ పని చేసుకుంటారు పొలాలలో అంటుండ్రు. అవు సార్, ఇప్పుడు భవన్ లో పోయి కూర్చొని నేను కాలు మీద కాలు వేసుకుంటా అంటే అవుతుందా సార్? ఏదైనా కూడా ముందరికి రావాలి. అవి ఎవరు ఏం కథ అని చూడాలి. ఒక 8 గంటలు కూడా నిలవలేకపోతున్నారు రైతులు, ఓపిక లేదా అంటుండు. 24 గంటలు ఆనే పడి చేస్తున్నాను సార్. 24 గంటలు ఆనే పడి చేస్తున్నారు. టోకెన్లు కూడా పెడుతురా? ఇప్పుడు మీరు వచ్చింది అనుకోండి, ఏరియా ఫలానా ఒక జిల్లాలో వచ్చింది అనుకోండి, ఆ లైన్ లో కూడా
ఒక సంచికి 4 కొట్లాడుతున్నారు. బా. 10 ఎకరాలకు ఒక సంచి అంట. మరి ఎందుకు ఇప్పుడు గత 10 సంవత్సరాలలో లేని ఈ కొరత ఇంత బాధ యూరియాకి సంబంధించి ఇప్పుడు ఎందుకు వస్తుంది? అదే రేవంత్ రెడ్డి చెప్పేనా ఒక్క ఏడు మేము కడుపు కొట్టుకుంటే మీరు ఎలా బతికిపోతారు అని. మీరెందుకు బతకాలరా భయ్, మేము కడుపు కొట్టుకున్నాలా, మేము కుప్ప వేసుకుంటాం. అదే అంటే ఇప్పుడు రైతులను పట్టించుకోవట్లేదు కానీ ఆయన ఉన్నవాసం సార్. ఇప్పుడు మేము కడుపు కొట్టుకుంటే మీరల్లా బతుకుతారు అని. ఇప్పుడు వీళ్ళల్లా బతుకుతున్నారా? రైతులు బతుకుతున్నారా? రైతు గోడ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకి? వాళ్ళు కడుపు కొట్టుకుంటా లేరు కదా. కడుపు కొట్టుకుంటే ఇదల్లా కాదు, కడుపు నింపుకుంటున్నారు కాబట్టి ఇదల్లా రోడ్డు మీదకి వస్తుంది.